శివరాత్రి రోజు నిద్రపోతే పాపం వస్తుందా? జాగారం చేయకపోతే శివుడు కోపడతాడా? చాలామంది భయంతో జాగారం చేస్తారు. కాని శివుడు నిజంగా భయపెట్టే దేవుడా? పురాణాల్లో చెబుతారు, ఒక వేటగాడు అడవిలో రాత్రంతా నిద్రపోలేదు. అతనికి శివపూజ గురించి తెలియదు. కాని తెలియకుండానే శివలింగంపై బిల్వదళాలు పడేశాడు. ఆ రాత్రి అతనికి పుణ్యం లభించింది అనంటారు. ఈ కథలో అసలు సందేశమేమిటి? శివరాత్రి అంటే ఒక రాత్రంతా భయంతో కళ్ళు చెదరగొట్టుకోవడం కాదు. ఒక్కసారైనా మన జీవితాన్ని ఆలోచింపచేసే రాత్రి. మన తప్పులు, మన కోపం, మన అలసత్వం, వాటిని చూసుకునే సమయం. శివుడు నిజంగా కోపడతాడా? శివుడు అంటే క్షమ. నిద్రపోతే పాపం వస్తుందా? కాదు. కాని ఆ ప్రత్యేకమైన రాత్రిని సాధారణ రాత్రిలా వదిలేస్తాం. శివరాత్రి జాగారం అంటే శరీరం మేల్కొనడం కాదు, మన నిర్ణయాలని మేల్కొల్పడం. ఇంతకీ మీరీ శివరాత్రికి జాగారం చేస్తారా? కామెంట్లో హరహర మహాదేవా అని టైప్ చేయండి.